అభిమానం ముందు దూరం చేరువ అవుతుంది, కష్టం కూడా ఇష్టమవుతుందంటారు. దీన్ని రుజువు చేశారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అక్కా చెల్లెళ్ళు విమల, నిర్మల. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్ జగన్ రాసే డైరీని సేకరించారు. దాన్ని బహుమతిగా ఇవ్వడానికి ఇచ్చాపురం చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. నిర్మల అనేటువంటి అక్కచెల్లెలను అడిగి అసలు వీళ్ళు ఏ విధంగా డైరీని చూసి స్ఫూర్తి పొందారు, ఈ డైరీని సేకరించడంలో అంతరార్థం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి డైరీ సేకరిస్తున్నారు? సార్, మేము వెస్ట్ గోదావరి నుంచి భీమవరంలోనే ఆల్రెడీ ఒకటవ ప్రజా సంకల్ప యాత్ర నవంబర్ 6, 2017 నుంచి నేను 1వ తారీఖు ఫస్ట్ ప్రజా సంకల్ప యాత్ర నుంచి 172 వరకు ఆల్రెడీ భీమవరంలో ఇచ్చాను సార్ జగన్ గారికి. తిరిగి మళ్ళీ చివరి వరకు కూడా నేను ఇవ్వాలని సంకల్పంతో నేను వెస్ట్ గోదావరి నుంచి నైట్ జర్నీ చేసి అక్కచెల్లెళ్ళు ఇద్దరం వచ్చామండి. జగన్ గారంటే మాకు ఎంతో అభిమానం అండి. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఆయన చూపించిన నవరత్నాలన్నీ కూడా నిజంగా ఎక్సలెంట్, అల్టిమేటు, అవి నిజంగా రత్నాలేనండి. అవన్నీ నెరవేరుతాయని మేము ఈసారి జగన్ గారికి ఓటు వేయాలని చాలా మందికి మేము మోటివేట్ చేసి జగన్ గారు కనుక ముఖ్యమంత్రి అయితే ఇలా చేస్తారని మేము చెప్పి. డైరీలో మీకు నచ్చినటువంటి అంశాలు ఏంటి బాగా మీకు హార్ట్ఫుల్ గా అనిపించింది? అవును, జగన్ అన్న గారు ఇందులో ఏమి రాసినానంటే హార్ట్ఫుల్ గా రాశారండి. ఆయన మనసులో ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియచెప్పాలని రాశారు. ఇందులో నాకు అత్యధికంగా నచ్చింది ఏంటంటే ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి పెన్షన్ ఇస్తానని ఆయన నవరత్నాల్లో ప్రకటించారండి. ఆయన ఒక్కొక్క ప్రకటనకు నేను ఇన్స్పైర్ అయ్యి ప్రతిరోజు డైరీ చదువుతాను. సాక్షి పేపర్ ఏ రోజు ఊరు వెళ్ళినా సరే నేను సాక్షి పేపర్ మిస్ అయిపోతానేమో అని ఏ ఊరు వెళ్తే అక్కడ కొనుక్కుని ఇది సేకరించడం జరిగింది. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా 1వ ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయనకి ప్రజెంట్ చేయడానికి ఇవన్నీ కూడా సేకరించి నేను తీసుకుని వచ్చానండి. మన కష్టాలు తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి మనం వెళ్ళలేదండి, మన కష్టాలు వినడానికి ఆయన మన దగ్గరకు వచ్చారు. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడు మరి ఈయన్ని మనం సీఎంగా చేసుకోవాలండి. 1 కాదు 2 కాదు, ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు అయితే అది ఒక నాంది అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పించారు. మరి ఇంత ఇన్స్పైర్ అయ్యాం. 1 ఆరోగ్యశ్రీ, 2 ఫీజు రియంబర్స్మెంట్. స్టూడెంట్స్ ఎంతో మంది అండి ఫీజులు కట్టలేక, ఉన్నతమైన చదువుకోలేక ఆత్మహత్యలు చేసుకొని మరి పేరెంట్స్ ఎంతో వేదనకు గురవుతున్నారండి. అలాంటిది ఈయన పెట్టిన పథకాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి అంత అద్భుతంగా ఉన్నాయి. మన జగన్ గారు ఈ 2019 ఈ నూతన సంవత్సరంలో ఆయన తప్పనిసరిగా సీఎం అవ్వాలని అందరి ఆకాంక్ష. మేమందరికీ చెప్తున్నామండి, జగన్ గారికి తప్పనిసరిగా ఓటేయండి అని మేము మా కొలీగ్స్ అందరికీ మేము మోటివేట్ చేస్తున్నాము. ఆయన ఎలాగైనా సరే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో ఉండాలండి. ప్రతి పేదవాడి గుండెల్లో చిరునవ్వు ఉండాలి. రాజశేఖరని ఆత్మసాక్షిగా 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించి మొదటిగా కరుణామయుడవై కదిలావు కడప జిల్లా నుంచి, కారణ జన్ముడవై కదిలావు కర్నూలు జిల్లా నుంచి, అనంతమైన ఆశలనిస్తూ కదిలావు అనంతపురం జిల్లా నుంచి, చిరునవ్వుని చిందిస్తూ కదిలావు చిత్తూరు జిల్లా నుండి, నమ్మకాన్ని అందిస్తూ కదిలావు నెల్లూరు జిల్లా నుండి, ప్రకాశమానమై ప్రకాశిస్తూ కదిలావు ప్రకాశం జిల్లా నుండి, గాఢమైన నమ్మకాన్ని ఇస్తూ కదిలావు గుంటూరు జిల్లా నుండి, కృష్ణా నదిలో ఉరకలేస్తూ కదిలావు కృష్ణా జిల్లా నుండి, పచ్చని పైరులను పలకరిస్తూ కదిలావు పశ్చిమ గోదావరి జిల్లా నుండి, తూర్పు నుండి వస్తున్న సూర్యునిలా కదిలావు తూర్పు గోదావరి జిల్లా నుండి, విశాలమైన మనసునిచ్చి కదిలావు విశాఖపట్నం జిల్లా నుండి, విజయుడవై కదిలావు విజయనగరం జిల్లా నుండి, శ్రీకారం చుట్టి కదిలావు శ్రీకాకుళం జిల్లా నుండి. పాదయాత్రలో నీ కష్టాన్ని మరిచి మా కష్టాన్ని తెలుసుకున్న ఓ రాజన్న బిడ్డ, ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం, చేస్తాము నిన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇదే మేమిచ్చే నీకు నిజమైన బహుమతి. వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, పేదలందరికీ ఇల్లు, పింఛన్ల పెంపు, నవరత్నాలతో నాంది పలికావు, బ్రతుకులను చిగురింప చేశావు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివై నీ మేలులతో ప్రతి గుండెలో నిండాలి రాజశేఖరునిలా, కాబోయే ముఖ్యమంత్రి మన జగన్ అన్న. జై జగన్. నిజంగా ఆయన మా కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి మాకు దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఇప్పుడు పాదయాత్ర ముగించుకుని వెళ్తున్నారంటే మాత్రం మాకు చాలా బాధగా ఉందండి. అది మాత్రం నేను చెప్పగలనండి. ఇది అభిమానుల తాలూకా ఎమోషన్. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1.4 నెలల పాటు ప్రజల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఆడబిడ్డలు ఎంత హక్కును చేర్చుకున్నారన్నటువంటిది ఈ సోదరుల ఇద్దరు తాలూకా, ఈ సోదరిమణుల ఇద్దరు తాలూకా ఎమోషన్స్ని బట్టే మనకు అర్థమవుతోంది.
వీడియో చూసిన వినోద్తో యుగంధర్, సాక్షి టీవీ, ప్రజా సంకల్ప యాత్ర.